అందరికీ నమస్తే. నా పేరు పులిగిల్ల వీరమల్ యాదవ్. సో బోధిసత్వ ఫౌండేషన్ అధ్యక్షుని. సో ఇది పనిగిరి మాది. సో పనిగిరి అంటే అందరికీ తెలిసి ఉంటుంది, ప్రపంచ బౌద్ధ క్షేత్రం. సో ఈ ప్రపంచ బౌద్ధ క్షేత్రంలో మా గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి మ్యూజియం ముందు ఉండి నేను మాట్లాడుతున్నాను. ఈ మ్యూజియం సంబంధించిన ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఒకప్పుడు అంటే దాదాపు గౌతమ బుద్ధుని సంబంధించినటువంటి ఆర్కియాలజీ సంబంధించినటువంటి అవన్నీ దొరకడం జరిగింది. సో ఇవన్నీ పైన మనకు తీసినటువంటి ఇవి ఏదైతే ఉన్నాయో వీటిని ఇక్కడ మ్యూజియంలో పెట్టారు. కొన్ని అమెరికాలో వేరే మ్యూజియంలో కొన్ని ఉన్నాయి, నార్త్ కొరియాలో కొన్ని ఉన్నాయి, తర్వాత హైదరాబాద్ సెంట్రల్ మ్యూజియంలో కొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ సరైనటువంటి ప్రొటెక్షన్ ఉండకపోవచ్చు అనే ఉద్దేశంతోనే ఇక్కడ కొన్ని మాత్రమే చేశారు. సో మేమేమంటున్నామంటే మిగతా ఉన్నటువంటి ఆర్కియాలజీ సంబంధించినటువంటి ఏదైతే ఉంటాయో అవన్నీ మళ్ళీ తిరిగి తీసుకొచ్చి ఇక్కడ పెద్ద మ్యూజియం ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. గతంలో కూడా వేరే ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో చేయకుండా కూడా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా చేస్తూ ఉంది. రీసెంట్లీ కూడా గౌరవనీయులు మందుల సామ్యాల్ గారు కూడా వచ్చి దీనికోసం అమౌంట్ కేటాయించడము, దాంతోపాటు కూడా మ్యూజియం కోసం ఓపెన్ చేయడం జరిగింది. దీనికి ముందు కూడా మళ్ళొకసారి మన ఆర్కియాలజీ సంబంధించిన వాళ్ళు, తర్వాత కలెక్టర్లు, మిగతా ఉన్నటువంటి వాళ్ళందరూ ఇదికి రావడం జరిగింది. సో దాంట్లో భాగంగానే మన భారతి హోలికేరి మేడం, అదేవిధంగా శైలజ రామయ్య మేడం, అదేవిధంగా ఆర్కియాలజీ డిపార్ట్మెంటు ఏడీలు, డీడీలు, మిగతా అందరూ కూడా అందరి సపోర్టుతోని పనిగిరి గ్రామస్తుల యొక్క అందరి సహకారంతో ఈరోజు ఇంత అద్భుతంగా పనిగిరిలో బౌద్ధ క్షేత్రం అనేది రోజు రోజుకు విస్తరిస్తుంది. అయితే మేమేమంటున్నాం అంటే మనకు రైట్ సైడ్ ప్లేస్ ఉన్నది. ఇక్కడ రైట్ సైడ్ ప్లేస్లో ఫ్రాన్స్, మిగతా దేశాలలో అయితే ఏ రకంగా అయితే మ్యూజియం ఉందో రౌండ్ మ్యూజియం పెద్ద ఎత్తున ఒక 10 కోట్లు పెట్టి నిర్మించాలని చెప్పి మేము కోరడం జరుగుతుంది. ఈ విషయంలో కూడా మేము ఒక 3 మంత్స్ బ్యాక్, ఒక 6 మంత్స్ బ్యాక్ గౌరవనీయులు మన రేవంత్ రెడ్డి గారికి కూడా, ముఖ్యమంత్రి గారికి కూడా ఇవ్వడం జరిగింది, డిప్యూటీ సీఎం గారికి ఇవ్వడం జరిగింది, మంత్రులందరికీ ఇవ్వడం జరిగింది. మంత్రుల్లో కూడా మనకు అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత మన కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి కూడా ఇవ్వడం జరిగింది. మంత్రి గారు కూడా నా నిధుల నుండే నేను కేటాయిస్తాను అమౌంట్, తప్పకుండా బౌద్ధ క్షేత్రాన్ని డెవలప్ చేయాల్సిందని చెప్పడం జరిగింది. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా దీనికి మాట ఇచ్చారు ఆ రోజు మేము అసెంబ్లీలో అందరినీ కలిసిన తర్వాత. సో ఇప్పుడు జరిగేది ఏంటంటే ఇప్పుడు రాబోయే రోజులలో ఇప్పుడు రీసెంట్గా బడ్జెట్ కూడా కేటాయించడం జరిగింది టూరిజాన్ని. ఆ టూరిజంలో కూడా కొంత అమౌంట్ కూడా ఇంకా కొంత చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. మాకు ఎన్ఆర్ఐలు కూడా చాలామంది సపోర్ట్ చేస్తారు. బౌద్ధ క్షేత్రానికి సంబంధించినటువంటి ఈ ప్రాంతం నుండి పోయి ఈ సూర్యాపేట జిల్లా నుండి వెళ్ళి వేరే కంట్రీలో ఉన్న వాళ్ళు కూడా చాలామంది సపోర్ట్ చేస్తూ అంటున్నారు. ప్రభుత్వం కూడా కలిసి ఎన్ఆర్ఐలు ప్లస్ మా గ్రామంతో కలిసి ప్రయాణం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రధానంగా ఇంకో అంశం ఏంటంటే ఇప్పుడు ప్రపంచ సుందరి మనులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ నాగార్జున సాగరు, తర్వాత రాబోయే రోజులలో అక్కడ ఏర్పాటు చేస్తున్నారు హైదరాబాద్లో హైటెక్స్లో త్వరలో ఏర్పాటు చేయబోయేటువంటి ప్రపంచ సుందర పోటీల్లో కూడా ఈ టూరిజం సర్క్యూట్లో కూడా అందరూ వెళ్తున్నారు. నాగార్జున సాగర్కి వచ్చే సర్క్యూట్కి ఏదైతే ఉన్నారో పనిగిరి సర్క్యూట్ను కూడా అందులో చేర్చారు రీసెంట్లీ. కాబట్టి ముఖ్యమంత్రి వర్యులు కూడా గతంలో చెప్పారు పనిగిరి గురించి. సో దీని విషయంలో కూడా ఈ సర్క్యూట్లో ఎవరైతే ప్రపంచ సుందరంలో వాళ్ళను కూడా టూరిజం ద్వారా పనిగిరి తీసుకొని రమ్మాలని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా దీని యొక్క రూపురేఖలు చాలా మారడానికి అవకాశం ఉంది. అవతల ఒకటి కెఫెటేరియా, తర్వాత ఇక్కడ పోతే సీసీ రోడ్లు, అటుపోతే మనకి బౌద్ధ క్షేత్రం నుండి దాదాపు పనిగిరి బస్టాండ్ దాకా ఏసీ గ్రీనరీ పెట్టి చుట్టూ మధ్యలో ఫ్లవర్స్ చెట్లు పెట్టి మొత్తం సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలని చెప్పి మళ్ళీ ఒకసారి కోరుతున్నాము. మా దగ్గర ప్రపోజల్స్ ఉన్నాయి, అవి కూడా మళ్ళీ ఒకసారి మీకు వీడియో చేసి చూపిస్తాము. అంటే దేనికి ఎంత అమౌంట్ అవుతుంది అనేది. లాస్ట్ ఇయర్లో కూడా మనకి ఏఎస్ఐ వాళ్ళ నుండి ప్రపోజల్ వచ్చిన అమౌంట్తోని పైన తవ్వకాలు స్టార్ట్ చేశారు. మరి ఈ సంవత్సరం కూడా మళ్ళీ ఒకసారి వచ్చి పరిశీలించాలనేది కోరుతున్నాము. అదేవిధంగా గతంలో కూడా తవ్వడం మూలంగా మనకి కాయిన్స్ బయటపడడం జరిగింది. సో మళ్ళీ కూడా దాన్ని జాగ్రత్త చేసి పైన షెడ్లు ఏర్పాటు చేయాలి. ఒక రేకుల షెడ్లు లాగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. సెక్యూరిటీ కూడా పెంచాలి. ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు డైలీ ఇక్కడ ఒక పోలీసు వాళ్ళని ఒక 2 చెక్ పోస్ట్ లాగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము కోరుతున్నాము. త్వరలో కూడా ఇవి అన్నిటి మీద మళ్ళీ ఒక కార్యాచరణ చేసి త్వరలో మళ్ళీ మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ. కృతజ్ఞతలు. మీ మాట్లాడుతున్నది పులిగిల్ల వీరమల్ యాదవ్, బోధిసత్వ ఫౌండేషన్ అధ్యక్షుడు. థ్యాంక్ యూ.